విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్లో అయితే ఉంటారనమాట. జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందండి, మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం అనమాట. ఇది వచ్చేసరికి శాలరీ కూడా మనకి 40,000 వరకు కూడా ఉంటుందండి. ఇది వచ్చేసరికి 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే సరిపోతుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే పోస్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ ఏంటి, అండ్ వెళ్లే ముందు ఏమేం సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి యూనివర్సిటీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అది ఎప్పుడు అనేది కూడా చెప్తాను. ఏ డేట్ని వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మనకి మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, అలాగే ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, ఇలా వార్డ్ బాయ్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో తప్పనిసరిగా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, బీఎస్సీ పాస్ అయిన వాళ్ళకి, నర్సింగ్ చేసిన వాళ్ళకి, బీఫార్మసీ అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 years మధ్యలో ఉండాలి, అంటే ఓవరాల్గా అనమాట. ఇప్పుడు పోస్ట్ వైజ్ కూడా చూద్దాము. అండ్ శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 40,000 వరకు కూడా ఉంటుంది, అంటే పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. డేట్స్ వచ్చేసరికి 19th 6 2026, అంటే June 19 ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా ఇచ్చేసారండి. మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అనమాట. సో ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్రస్ కూడా ఇచ్చేసారనమాట. కార్యనిర్వాహ మండలి హాల్ అనమాట. కేంద్ర పరిపాలన కార్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం. అడ్రస్ కూడా నేను రౌండప్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ చూడండి. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇందులో మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, స్ట్రెచర్ బాయ్ పోస్ట్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. కనీస విద్యా అర్హతలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఆఫీసర్కి చూద్దాం. మెడికల్ కౌన్సిలింగ్ చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ MBBS అయితే ఉండాలన్నమాట. హోమియో మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్తో BHMS వైద్య మండలితో ఉండాలన్నమాట క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఫార్మసిటీకి అప్లై చేసుకోవాలంటే బీఫార్మసీ లేదా డిఫార్మసీ రిజిస్ట్రేషన్లో అర్హత కలిగిన వ్యక్తులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వచ్చేసరికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ BSc నర్సింగ్ లేదా GNM చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రెచర్ బాయ్కి వచ్చేసరికి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏజ్ లిమిట్ చూడండి. 1/7/2026, అంటే July 1 నాటికి 34 సంవత్సరాలు దాటకూడదు అనమాట. అంటే 34 years బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ మంత్లీ శాలరీ చూడండి. ఈ నోటిఫికేషన్లో మంత్లీ వచ్చేసరికి 12,000 to 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ మనకి 12,000 నుంచి 40,000 వరకు అని ఓవరాల్గా ఇచ్చేసారు. నేను అప్లికేషన్ అంటే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లు అయితే చూపిస్తాను. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ ఎంత ఉంటాయి అనేది. అప్లికేషన్ ఫీ ఏమీ లేదనమాట. జస్ట్ మీరు సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా అక్కడే అనమాట. వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఎలా దరఖాస్తు చేయాలంటే జస్ట్ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో ఎక్కడ ఏంటన్నది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను, రౌండప్ చేస్తున్నాను చూడండి. June 19 మార్నింగ్ 10:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు వీటితో హాజరు కావాలి. అంటే ఏమేమి తీసుకువెళ్ళాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళండి. అలాగే కాపీ సెట్ని కూడా తీసుకువెళ్ళండి, అంటే జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ వర్తిస్తే, నెక్స్ట్ ఆధార్ కార్డు,
మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్. వీటిల్లో ఏది మర్చిపోయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదన్నమాట. సో కంపల్సరీ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళండి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు, మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్. సో ఇందులో ఏది మర్చిపోకుండా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని జూన్ 19న విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అడ్రస్ చూపించాను కదా ఇందాక. సో అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట. 10:30 కల్లా వెళ్ళిపోతే మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే కనుక కంపల్సరీ మీకు జాబ్ వచ్చినట్లే అనమాట. ఒకే ఒక్క రోజులో మీకు జాబ్ వచ్చే అవకాశం అనమాట. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసేయండి. మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో మెడికల్ ఆఫీసర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి ఎంబీబీఎస్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ పోస్ట్కి శాలరీ 40,000 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, హోమియో మెడికల్ ఆఫీసర్ ఒక ఖాళీ అయితే ఉంది. BHMS విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 40,000 పర్ మంత్. నెక్స్ట్ ఫార్మిస్ట్ చూడండి, ఇందులో వేకెన్సీస్ 4 అనమాట. టీఫామ్ లేదా బీఫామ్ కంప్లీట్ చేసి ఉండాలి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 20,000. స్టాఫ్ నర్స్కి BSc నర్సింగ్ లేదా GNM విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 20,000 అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూడండి, స్ట్రెచ్చర్ బాయ్కి వచ్చేసరికి SSC కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మంత్లీ శాలరీ 12,000 అనమాట. సో డేట్స్ మాత్రం మర్చిపోవద్దు. జూన్ 19న ఇంటర్వ్యూ అనమాట, మార్నింగ్ 10:30కి. అండ్ వెళ్ళే ముందు ఏమేమి తీసుకువెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసారనమాట. సో ఆధార్ కార్డు, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. చూసారు కదా, అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క నేమ్, మీ యొక్క నేమ్, అలాగే ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉండాలన్నమాట. రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు అనేది కూడా టిక్ చేయాలి. అంటే ఇక్కడ ఆధార్ కార్డు సర్టిఫికేట్కి సంబంధించి ఒక బాక్స్ రూపంలో ఇచ్చారు కదా, వాటిపై టిక్ చేయాలన్నమాట. చూసారు కదా, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో అవన్నీ కనిపిస్తుంది కదా, మీరు ఏమేమి సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ కూడా టిక్ చేయాలి. అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ పర్సంటేజ్ మార్క్స్. సో క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఫిల్అప్ చేసి ఇంతకు ముందు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నిటిని తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్తే అక్కడే ఆ రోజే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎందుకంటే ఇక్కడ మనకి 10th నుంచి స్టార్ట్ అయిందంటే 10th నుంచి బీఫార్మసీ, MBBS చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీ యొక్క పోస్ట్ని బట్టి, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, పోస్ట్ యొక్క నేమ్ పెట్టి మీ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇదన్నమాట ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మనకి లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ అనేది ఏమి ఉండదు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి జూన్ 19న. ఆ డేట్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వకపోయినా రిమైనింగ్ విశాఖపట్నం వాళ్ళకి యూజ్ అయ్యే, హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో వీడియో చూసిన తర్వాత నచ్చితే ఇన్ఫర్మేషన్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకో విషయం అండి, ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఏమైనా వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో వెంటనే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.